నెల 20 నుండి బాసర వేదికగా బస్సు యాత్ర ప్రారంభిస్తామని ఆదిలాబాద్ ఎంపీ సోపు బాపురావు తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలో బీజేపీ నిర్వహించిన అసెంబ్లీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రతి కార్యకర్త బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. మనకిక్కడ ముద్దోల్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు వచ్చినాయి, 99,000 ఓట్లు వచ్చినాయి. ఎట్లయితే అసెంబ్లీలో కష్టపడ్డారో దానికన్నా ఎక్కువ మనకు ప్లస్ పాయింట్. ఎందుకంటే రామ మందిరం అయింది. 500 సంవత్సరాల కింద మనం ఏదైతే కలలు అనుకున్నాం ఆ రామ మందిరం పూర్తిగైంది. అది ఒక ఉద్దేశం చేసుకొని 1,50,000 ఓట్లు మనం ఈ ముద్దోల్ గడ్డ మీద సాధించాలని అందరికీ నా కార్యకర్తలకు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కష్టపడి ఓట్లు కూడా సాధిస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు డబ్బులు స్పీడ్గా రామ మందిరం కట్టడం వల్ల డబ్బు స్పీడ్గా పోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కేవలం భారతీయ జనతా పార్టీ 370 సీట్లు గెలవాలనే ఆలోచనతో పోతుంది. మొత్తం మిగతా అంతా కూడా కలిపి 400 సీట్లు గెలిపించాలనే ఆలోచనతోటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి దానికోసం తప్పనిసరిగా మనం అందరం కూడా కష్టపడి మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా గెలిచే పార్లమెంట్ ఏదైనా నియోజకవర్గం ఉన్నది అంటే అది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు గెలిస్తే పార్లమెంట్ నియోజకవర్గం మన పార్లమెంట్ ఆదిలాబాద్లో 4 గెలవడం అంటే తెలంగాణలో సగం గెలిచినట్టు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పరిస్థితి ఉంటే మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.